హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్. ఈరోజు నేనైతే మాస్ రోజ్ని ఎలా ప్రూన్ చేసుకోవాలి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని మాస్ రోజ్ ఆర్ 10 o'clock ఫ్లవర్ అని కూడా అంటారు. తెలుగులో అయితే గడ్డి గులాబీలను కూడా అంటారండి వీటిని. సో వన్స్ ఇది ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక ప్లాంట్ అనేది మనకు ఇలా ఉంటుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మనకి నెక్స్ట్ అనేది ఫ్లవరింగ్ అనేది రాదు. సో మనం ఖచ్చితంగా ఈ ప్లాంట్ని ప్రూనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది ఒక 6 inch పాట్లో ఉంది, బట్ ఫ్లవరింగ్ అనేది అసలు ఎక్కడా లేదు. రేర్గా ఎక్కడో ఒకటో రెండో బర్డ్స్ మాత్రమే ఉన్నాయి. మనం మళ్ళీ దీన్ని ప్రూన్ చేసుకుంటే మళ్ళీ మనకు కొత్త చిగుళ్ళు వచ్చి మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది, ఏదో ఒక కొంచెం ఫర్టిలైజర్ యాడ్ చేయడం ద్వారా. ఈరోజు నేను దీన్ని మీకు ప్రూన్ చేసి చూపిస్తాను. చూడండి, ప్లాంట్కి ప్రూనింగ్ అనేది 2 types ఉంటుంది, సాఫ్ట్ ప్రూన్, హార్డ్ ప్రూన్. నేనైతే ఈ ప్లాంట్ని మొత్తం హార్డ్ ప్రూన్ చేసేస్తానండి. దీనికి ప్రూన్ చేయడం అంటే మనం ఇలా మొత్తం ప్లాంట్ని ఇలా అంతా సిజర్తో తీసుకొని ఇలా అంతా మనము ప్రూన్ చేసేయాలండి. ఇలా ప్రూన్ చేసినప్పుడే మనకు మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేటివి ఇలా నేనైతే ప్రూన్ చేసేస్తున్నాను మొత్తం ప్లాంట్ని. వన్ ఆర్ టూ బర్డ్స్ ఉన్నా కూడా మీరైతే రిమూవ్ చేసేయండి, ఎందుకంటే మొత్తం బాగా ప్రూన్ చేసేస్తే మళ్ళీ బ్లూమింగ్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. నేనైతే సింగిల్ బర్డ్ కూడా లేకుండా మొత్తం ప్రూన్ చేసేస్తున్నానండి. చూడండి, నేను మొత్తం అయితే దీన్ని ప్రూన్ చేసేసాను. ఇలా మనము హార్డ్ ప్రూన్ చేసుకోవడం ద్వారా మొక్క అనేది బుషీగా వచ్చి ఫ్లవరింగ్ అనేది ఒకే దగ్గరగా బాగా పూస్తాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ప్రూన్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది నేను మీకు చూపించడానికి ఈ పాట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను 1 week బ్యాక్ అయితే హార్డ్ ప్రూన్ చేసుకున్నాను. 1 week బ్యాక్ హార్డ్ ప్రూన్ చేసుకొని దీనికి 2 tablespoons ఆఫ్ వెర్మీ కంపోస్ట్, కొద్దిగా వేపపిండి అయితే యాడ్ చేసి ఇచ్చాను. చూడండి ఎంత బాగా చిగుళ్ళు వచ్చాయో. ఈ చిగుళ్ళు ఇలా వచ్చి మనకు బుషిగా పెరిగి ప్లాంట్ ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా మనము ప్రూన్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క బ్రాంచ్కి 3 to 4 స్మాల్ బ్రాంచెస్ అనేది ఫామ్ అవుతాయి. మీరు గమనించండి, ఇక్కడ ప్లాంట్ అనేది ఇంత బుషిగా వచ్చి మనకు ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రూనింగ్ చేసిన బ్రాంచెస్కి ఈ చిన్న చిన్న బ్రాంచెస్ ఎంత హెల్దీగా వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఆ చిన్న చిన్న బ్రాంచెస్కి బర్డ్స్ కూడా ఫామ్ అయిపోయాయండి అప్పుడే. చూడండి, సో ఇంత హెల్దీగా మొక్క ఉందంటే మనము ఖచ్చితంగా ప్రూనింగ్ అయితే చేసుకోవాలి. మాస్ రోజ్కి ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూనింగ్ చేసుకోకపోతే మనకు ఫ్లవర్స్ అనేటివి ఎక్కువ రావు. ప్లాంట్ అనేది కూడా చూడడానికి ఎలా అంటే అలా పెరిగిపోయి ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్లాంట్ ఇంకా మళ్ళీ ఫుల్ బ్లూమింగ్ వచ్చాక మీకు నేను మళ్ళీ వీడియో తీసి ఎలా ఉందో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్.